చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో టీడీపీ ప్రభుత్వంలో కళావతి సుబ్రహ్మణ్యం దంపతులకు ఫ్లాట్ నెంబర్ 193లో స్థలాన్ని కేటాయించారు. అనుకోకుండా సుబ్రహ్మణ్యానికి యాక్సిడెంట్ కావడంతో ఇంటి నిర్మాణం పనులు చేయలేకపోవడం జరిగిందని కళావతి తెలిపారు. కాగా ఆ స్థలాన్ని టీడీపీ మాజీ వార్డు మెంబర్ నరసింహులు తమకు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు స్థలాన్ని చదును చేశారని వారు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అప్పుడు మేము చాలా బాధపడి నా కొడుకు కళావతి సార్. అప్పుడున్న ప్రభుత్వంలో మాకు చంద్రన్న ఈ సైడ్ ఇచ్చినారు సార్. మేము ఏదో బాధలు పడి మేము కడగాలు వేసుకున్నాము. కొన్ని ఇబ్బందుల వల్ల మేము కట్టకుండా అయిపోయినాము. కానీ ఇప్పుడు చాలామంది చేరి ఆక్రమించుకున్నారు. కానీ మా జాగా మాకు కావాలి సార్. అదే సార్, అప్పుడు మాకు ఇచ్చినప్పుడు మేము అంతా కడగాలేసి బాధపడి మేము కడగాలేసి వదిలినాం సార్. మా ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడు కరోనా వల్ల మేము కట్టకుండా అయిపోయినాము. ఇప్పుడు కట్టుకుంటామని మేము వస్తే ఇప్పుడు మేము వచ్చి చూసినప్పుడు బాగుంది. మళ్ళీ మేము అట్లా పోతేనే జేసీబీ పెట్టి అంతా క్లీన్ చేయించేస్తున్నారు. వాళ్ళది జాగా అని చెప్తున్నారు సార్. వాళ్ళ పేరు నరసింహులు అంట సార్. వాళ్ళు ఆక్రమించుకోన్నారు. నరసింహులు ఆక్రమించుకోన్నారు సార్. ఒరిజినల్ పట్ట మా దగ్గర ఉంది. వాళ్ళు ఫేక్ పట్ట చేపించుకొని ఉన్నారు. మాది అంటా ఉన్నారు సార్. ఇప్పుడు న్యాయం జరగాలంటే ఇప్పుడు మేమేం చేయాలి? మేము కట్టుకోవాలని మేము కొన్నేళ్ళు ఇంకా బాడిగింట్లో ఉండాము. ఇప్పుడు మేము కట్టుకోవాలని వచ్చినాము. కానీ మేము వచ్చిన తర్వాత ఆయన చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. దానికి ఇప్పుడు మా జాగా మాకు కావాలి. నా పేరు సుబ్రహ్మణ్య, మా భార్య పేరు కళావతి, నాకు కొడుకు సతీష్. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు మాకు కాలనీలో ఇల్లు ఇచ్చింది. అది వేరే మనిషి వచ్చి ఇప్పుడు వీళ్ళు వీఆర్ఓ ఎంఆర్ఓ చేసి వాళ్ళ దగ్గరికి పోయి ఫేక్ పట్టా తీసుకొని నిన్న చూసే వరకు కడగాలు ఉన్నింది. ఈ పొద్దు మధ్యాహ్నం 1 గంట పోయి చూస్తే కడగాలతో సహా మొత్తం అంతా సదరం చేసి ఎత్తి ఉద్దేశించారు. అడిగితే లేదు మీరు కట్టుకోవాలంటే నేనుండే కష్టంలో నా వల్ల కట్టుకోనే కానీ దీనికి నాకు చేయి కొంచెం డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిన దీనికి నా వల్ల కట్టే కాలేదు. సరే ఇంక దీనిపైన ఎవరు నేను అడుక్కొని పడుకొని అట్లా కట్టుకుందాము అనేపాటికి వేసిందే పిల్లర్లు కడగాలు మొత్తం పెరిగాను. అది గుంతని చెప్పి ఒకప్పుడు నన్ను నువ్వు కడగాలు వేయకూడదు పిల్లర్లు వేయాలని చెప్పింది. పిల్లర్లు వేసింది. దగ్గర 2 లక్షల పైన ఖర్చు అయింది నాకు. ఇప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళు పట్టా ఇచ్చేసి ఆయన జేసీబీ పెట్టి క్లీన్ చేపించేస్తే మా ఇంట్లో పేద సాదా ఎక్కడ పోయేది సార్. అదే మాకు 23 సిమెంట్ ఇచ్చినారు. నేను దగ్గర నేను చేయాలి లాండ్రీ పైన మేము దోబి వాళ్ళు ఇంట్లో బయట అంగడి పెట్టుకుంటే బాడీ కట్టాలని ఇంట్లో బాడీ కట్టుకొని ఇల్లు బాడీ కట్టుకొని ఇంట్లోనే బట్టలు తోముకొని రూపాయి కూడేసి దగ్గర 2 లక్షల పైన మేము పెట్టుకునే. గవర్నమెంట్ మాకు సిమెంట్ మాత్రం ఇచ్చింది. కానీ ఇంకొక వరుస కడగాలన్నప్పుడు మాకు యాక్సిడెంట్ అయిపోయిన వల్ల కట్టే కాలే. కాబట్టి ఇది మీ పెద్దోళ్ళు ప్రభుత్వము ఏమైనా చూసి నాకు సాయం చేయండి. లేదంటే మేము ముగ్గురు పోయి ఆడే సైడ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాము. ఆత్మహత్య చేసుకుంటాము. అక్కడే కాలనీలో 3వ ఇల్లు కట్టుకున్నాడు నరసింహులని. ఆయన నాకు ఇచ్చిన సైడ్ మీద ఫేక్ పట్టా తీసుకొని ఆయన వచ్చి టీడీపీలో వార్డు మెంబర్గా పనిచేసినాడు. గెలిచినాడు. పని చేసుకొని ఆయన వండుకొని మేము ఎవరు లేరు అని చెప్పేసి
నా సైడ్ని ఆక్రమించుకొని ఈ మాదిరి చేస్తూ ఉన్నారు. నాకేం న్యాయం జరగలేదంటే మేము ముగ్గురు ఆడే సైడ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాము సార్. మీరే ఏమన్నా మాకు న్యాయం చేయండి సార్, లేదంటే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటాము.